సముద్ర మంథనంలో వచ్చిన భయంకరమైన కాలకూట విషాన్ని పరమశివుడు ప్రాణాపాయం లేకుండా ఎలా జీర్ణించుకున్నాడో తెలుసా? పద్మపురాణం ప్రకారం సాక్షాత్తు పరమశివుడు పార్వతీదేవితో ఈ రహస్యాన్ని ఇలా చెప్పాడు. దేవతలు, రాక్షసులు ఆ భయంకరమైన విషాన్ని చూసి పారిపోతుంటే నేను శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ ఆయన 3 నామాలను జపించి ఆ విషాన్ని సులభంగా మింగేశాను అని అన్నాడు. ఆ తర్వాత శివుడు చెప్పిన అద్భుతమైన శ్లోకం ఇదే: అచ్యుతానంద గోవింద ఇది నామత్రయం హరేః యో జపేత్ ప్రేతో భక్త్యా ప్రణవాద్యం నమోంతకం తస్య మృత్యుభయం నాస్తి విషరోగాగ్నిజం మహత్ నామత్రయ మహామంత్రం జపేత్ యః ప్రేతాత్మవాన్. అంటే అచ్యుత, అనంత, గోవింద అనే ఈ 3 పేర్లకు ముందు ఓం, చివర నమః చేర్చి భక్తితో జపించాలి. ఇలా ఎవరైతే జపిస్తారో వారికి రోగాలు, విషం, అగ్ని మరియు అకాల మృత్యు భయం అస్సలు ఉండదు. పద్మపురాణంలో ఇలా చెప్పబడి ఉంది. కాబట్టి మందులు వాడే ముందు ఈ నామాలను ఒక్క జపమాల స్మరించి అభిమంత్రించి సేవించండి. ఈ రహస్యాన్ని అందరికీ షేర్ చేయండి.